the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. Offer right sacrifices and put your trust in the Lord. The book of Psalms chapter 4 verses 5. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరితో వాగ్దానం చేస్తున్నారు. చూడండి, భక్తుడైన దావీదు తెలియజేస్తున్న దేవుని యొక్క ప్రార్థన విన్నపముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి అని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలోను మనం దేవునిని మొదటిగా ఆయనను వెతకాలి, ఆయనను వెంబడించాలి. మనము ఆయనకు ప్రార్థించే విషయంలో కూడా నీతియుక్తమైన బలులు అర్పించాలి. మనం విజ్ఞాపనలు అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి సమస్యలను బట్టో, వ్యాధి బాధలను బట్టో, కుటుంబ సమస్యలను బట్టి, ఆ యొక్క స్థితిగతులను బట్టి ప్రార్థిస్తారు. అనేక సార్లు దుఃఖపడుతూ, వేదన పడుతూ, నాకెందుకు ఈ బ్రతుకు అనేలా ప్రార్థించుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీతియుక్తమైన బలులు అర్పించమంటున్నాడు. మనం చేసే పనులు కానీ, మనం యథార్థంగా జీవిస్తున్నామా, మన యొక్క ప్రార్థనలో నీతి ఉన్నదా, యథార్థత ఉన్నదా అనేది కూడా దేవుడు గమనిస్తాడు. అయితే ఈ దినమున ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండండి. నీతియుక్తమైన బలులు దేవునికి సమర్పించే విషయములో, ప్రార్థించే విషయములో విశ్వాసంతోనూ యెహోవాను నమ్ముకోవాలి. ఆయనే మనకు ఆశ్రయదుర్గం, ఆయనే మనకు ప్రతి విషయంలో నుంచి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు అనేక ఆశ్చర్యమైన క్రియలు చేసే దేవుడు, మన గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆయనను విశ్వసించండి, ఆయనను నమ్మండి. దావీదు కూడా దేవుని యెడల నమ్మకం ఉంచిన వాడే. ఆయన తన జీవితంలో చేస్తున్నటువంటి మేలులను, ఉపకారములను బట్టి, తనకు వచ్చిన శ్రమలను బట్టి కూడా దావీదు ప్రార్థించాడు. మరి మనం ప్రార్థించే విషయం నీతియుక్తమైన బలులు అర్పించాలని నీవు నేను మనమందరము యెహోవా యందు నమ్మిక ఉంచుదుము గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవముగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, ప్రతి ఒక్కరికి నీ సహాయం చేసే దేవా నీకు స్తోత్రములు. ప్రభువా, మేమందరమును నీతియుక్తమైన బలులు అర్పించడానికి, ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను నమ్ముకునే బిడ్డలంగా జీవించేలాగున సహాయం దయచేయండి. నీ జ్ఞానము దయచేయండి ప్రభువా. అయా ప్రార్థనలో మేము ఎక్కడ త్రుట్టిల్లిపోకుండా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రభువా, దావీదు ఏ రీతిగా నీ యందు విశ్వాసం ఉంచి పట్టుదల కలిగి ప్రార్థించుకున్నాడు, అటువంటి ప్రార్థన జీవితాన్ని మా అందరికీ దయచేయమని, మా యొక్క ఆత్మీయ స్థితి ప్రభువా మా యొక్క బలపరచండి, నీ సహాయం దయచేయమని, మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ నీ కృపా కాపుదలతో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని కోరుతూ యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.